అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మండలం నల్లగుంటపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ గా వడ్లూరి అంజయ్య గారు ఎన్నిక కావడం జరిగింది. వీరు గతంలో నల్లగుంటపల్లె గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గా పదవిని చేపట్టి గ్రామ ప్రజలకు సేవలందించడం జరిగింది. గతంలో వారు చేసిన సేవలను గుర్తించిన గ్రామ ప్రజలు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో తనకు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా అవకాశం కల్పించిన గ్రామ ప్రజలకు రుణపడి ఉన్నానని, ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలో వీధి దీపాలు, మురుగునీటి కాలువల సమస్య, సీసీ రోడ్లు, త్రాగునీటి వసతిని కల్పిస్తానని, గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. గ్రామాభివృద్ధి వసతుల కల్పనలో భాగంగా రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ గా ఎన్నికైన అనంతరం మొట్టమొదటి అభివృద్ధి పనిలో భాగంగా గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద గత 4-5 నెలలుగా చెడిపోయి ఉన్న బోరుబావిని, చేతి పంపును ప్రైవేటు మెకానిక్లతో నేడు అనగా జనవరి 4, 2026 రోజున బాగు చేయించడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు విలాసాగర్ సంపత్ గారు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కాలనీ వాసులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులుగా గ్రామ పంచాయతీ సర్పంచ్, గ్రామ మొదటి పౌరుడు వడ్లూరి అంజయ్య గారు ఎన్నిక కాగా, ఉప సర్పంచ్ గా తమ్మనవేని రవీంద్ర గారు ఎన్నికయ్యారు. 1వ వార్డు సభ్యురాలుగా వడ్లూరు వనిత ప్రసాద్ బాబు గారు, 2వ వార్డు సభ్యురాలుగా వడ్లూరు వనజ సతీష్ కుమార్ గారు, 4వ వార్డు సభ్యులుగా విజగిరి రాజు గారు, 5వ వార్డు సభ్యులుగా అమ్మగల్ల శ్రీనివాస్ గారు, 6వ వార్డు సభ్యులుగా అట్ల నర్సయ్య గారు, 7వ వార్డు సభ్యురాలుగా కాశీపాక శ్వేత రాజేంద్ర ప్రసాద్ గారు, 8వ వార్డు సభ్యురాలుగా అట్ల మమత ఐలయ్య గారు ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ మొదటి పౌరులు సర్పంచ్ అడ్లూరి అంజయ్య గారు మాట్లాడుతూ, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీపై గల అభిమానం, నేను పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి గతంలో ఉప సర్పంచ్ గా కొనసాగానని, ప్రస్తుతం గ్రామ సర్పంచ్ గా ఎన్నిక కావడం, నేను నమ్ముకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం నాకెంతో సంతోషంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ పై నాయకులను సంప్రదించి నిధులను తెచ్చి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నల్లగుంటపల్లె గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గారు వడ్లూరి అంజయ్య గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వీరు గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారిగా బోరుబావి బాగు చేయించే కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం. ఇంకా ఎటువంటి పనులను, అభివృద్ధి పనులను మీరు చేపట్టారు సార్ మీరు గెలుపొందిన తర్వాత? ఇదే మొదటి చేసే మోరీలు, డ్రైనేజీ, సిసి రోడ్లు, మంచి నీటి సౌకర్యం, ఇది స్తంభాలు నుండి నల్లగొండపల్లె విలేజ్ ఎండింగ్ వరకు స్ట్రీట్ లైట్లు వేయాలని తీర్మానం చేసుకున్నారు. అంటే మీరు ఇప్పుడు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అందులో సమావేశం రేపు ఉన్నారు సార్. అయితే సర్పంచ్ ఉప సర్పంచ్ గతంలో మీరు ఉప సర్పంచ్గా పదవిని చేపట్టారు. అప్పుడు ఎట్లాంటి అభివృద్ధి పనులు చేపట్టారు? ఎట్లాంటి సహకారాలు మీ గ్రామస్తులకు అందించారు? ఈ ప్రజలు నాకు అనుకూలంగా ఉన్నారు, వాళ్ళకి ప్రజాసేవ చేసినాం, వాళ్ళ అభివృద్ధికి వచ్చి మనం ఈరోజు వెనుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీకు అవకాశం కల్పించిన తర్వాత ఇప్పుడు మీరు సర్పంచ్గా గెలుపొందినరు, గ్రామ సర్పంచ్గా మీరు ఎన్నుకోబడ్డారు. మున్ముందు ఎట్లాంటి ఇంకా అభివృద్ధి పనులు చేయాలని చెప్పి అనుకుంటున్నారు? ఎలక్షన్ టైంలో మీరు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి? వీధి స్ట్రీట్ లైట్లు ఇవి హనుమాన్ వరకు స్తంభాలు వేయించి లైట్లు వేయించాలి. గుడిసెండ్ నుండి మన విలేజ్ వరకు స్ట్రీట్ లైట్స్, సీసీ రోడ్ పోషమ్మ గుడికి, విలేజ్ నుండి పోషమ్మ గుడి వరకు సీసీ రోడ్. ఓకే, ఈ సందర్భంగా మీకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గ్రామ ప్రజలకు మీరు ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? గ్రామ అభివృద్ధి చేయాలని నా ఉద్దేశం. గ్రామ ప్రజలు నన్ను ఎన్నుకున్నది వల్ల గ్రామాభివృద్ధి కోసం, ప్రజల కోసం మనము ఇచ్చిన కార్యక్రమాలు నెరవేర్దామని వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలను కూడా తెలియజేస్తుంటారు. నల్లగుంటపల్లె గ్రామస్తులుగా మీరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా కూడా ఉన్నారు సార్. మీ పూర్తి పేరు చెప్పండి. మీ పూర్తి పేరు విలాసాగర్ సంపత్ గారు. సంపత్ గారు, మీ సర్పంచ్ గారు, ఇప్పుడు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గారి గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? మేము గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మా గ్రామ శాఖ ఇప్పుడు సర్పంచ్గా గెలుపొందిన అంజయ్య గారు అప్పుడు ఉప సర్పంచ్. అప్పుడు అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కాంగ్రెస్లో నుండి వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే వర్క్ చేసిందని బట్టి మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. సార్, నల్లగుంటపల్లె
గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్గా మీరు ఎన్నికైన తర్వాత అప్పుడు ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలని అనుకుంటారు? గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతోని కలుసుకొని పై నాయకులతోని నిధులు తెప్పించి విలేజ్ డెవలప్ చేద్దామని మా పార్టీ నాయకులు అధ్యక్షులు అందరి సహకారంతో ఈరోజు ఈ పనులన్నీ చేయించగలుగుతామని అనుకుంటారు. సార్, మీరు గతంలో ఉప సర్పంచ్గా కూడా కొనసాగినారు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, అయినప్పటికీ కూడా కాంగ్రెస్లోనే మీరు ఉంటున్నా అని చెప్పి అప్పుడు మాకు కూడా మేము వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. అందుకు గల కారణం ఏంటి సార్? కాంగ్రెస్ అభిమానం కొద్దీ అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే అప్పటి నుండి కూడా ఉన్నారు. కొనసాగుతున్నాం. ఇప్పుడు నల్లగుంటపల్లె సర్పంచ్ అయ్యారు, ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్ అయ్యారు. మీ గ్రామ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, దానివల్ల విలేజ్ డెవలప్ చేద్దామని అనుకుంటున్నాం. మీరు చాలా సంతోషంగా ఉన్నారు ఇక. అయితే కాంగ్రెస్ పార్టీ పై నాయకులను అప్రోచ్ అయ్యి మీరు కలిసి వాళ్ళ ద్వారా పనులు తీసుకొచ్చుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి అంటారు. ఓకే సార్, కంగ్రాచులేషన్. బోర్ ఖరాబ్ అవ్వడం వల్ల ప్రజలు తెలియకపోవడం వల్ల మనం బోర్ను బయటికి పక్కన తీసుకొచ్చి బోర్ రిపేర్ చేయించడం జరిగింది. ఓకే సార్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత విద్యా సంస్థలు మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, ఎస్విజేసి విద్యా సంస్థలు తిగలోటపల్లె కరీంనగర్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు కరీంనగర్, సెయింట్ జార్జ్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.